మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నాడు. మాధవరెడ్డి గారు కడప నుంచి. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి మాధవరెడ్డి గారు. లాయర్ గారికి కూడా నమస్కారం సార్. కుటుంబ తగాదాల విషయంలో కాకుండా నేను మీ దృష్టికి ఒక విషయాన్ని తేదలుచుకున్నా. విషయం ఏంటంటే ఇటీవల జిఎస్టీ తగ్గించినారు సార్. జిఎస్టీ విషయంలో అంటే 18, 12ను 5% చేసినారు వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పరికరాల పైన. అయితే అత్యధికంగా విలాసవంతమైన వస్తువులు ధరలు పెంచుతామని చెప్పినారు. పురుగు మందులు అంటే భారతదేశంలో పంటల కోసం సస్యరక్షణ చేసేటటువంటి పురుగు మందులను 18% పెట్టారు. కనీసం ఇది ఏ రైతు సంఘాలు కానీ ఏ మీడియా సంస్థలు కానీ ఎవరు కానీ, ఎందుకంటే ఈ దేశానికి ఆహారం అందించడానికి రైతు యొక్క ప్రయత్నం అంటే తాను లాభపడుతూ దేశానికి ఆహారాన్ని అందియాలి. మనకు తెలుసు ఎర్రగడ్డలు, కూరగాయలు, తెల్లవాయలు, ఈ మధ్య తెల్లవాయలు పండించి నష్టాలు వస్తే ఎవరు పండియకపోతే కిలో 500కు పోయాయి. 30 రూపాయలు 20 రూపాయలు అమ్మేటటువంటి తెల్లవాయలు 500కు పోయినాయి. కాబట్టి 18% ఉన్నటువంటి జిఎస్టీని దాన్ని కూడా 5%, ఎందుకంటే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అది రైతుకు అంటే దాదాపు 1 లక్ష రూపాయల మందు కొనగలిగితే ఒక 10 ఎకరాలు ఉన్న రైతు 1 నుంచి 2 లక్షల పురుగు మందులు కొనుగోలు చేయాల్సి వస్తుంది కొన్ని పంటలకు. అంటే 1 లక్ష రూపాయలు అంటే దాదాపు 5% వస్తే 13,000, అంటే 2 లక్షలు అయితే 26,000 సేవ్ అవుతుంది. కనుక మీడియా సంస్థల్లో కానీ ప్రభుత్వం దృష్టికి పోయేటట్టుగా ఇది ఒకటి చేయాలి. అలాగే లాయర్ గారికి ఒక చిన్న విన్నపం సార్. ఈ మధ్య ఒక ఫసల్ బీమా అనేటటువంటి విషయంలో రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వము తన యొక్క వాటాను ఇటీవల రాయలసీమలో అన్ని, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా కొన్ని 2022, 23, 24 పెండింగ్ అమౌంట్లు వేసేసింది 3,200 కోట్లు. కానీ రాష్ట్రాలు ఇంతవరకు వేయలేదు. వాటి మీద ఏమైనా కోర్టు ద్వారా చర్య తీసుకోవచ్చా? ఫసల్ బీమా గవర్నమెంట్ ఇస్తున్న ఎటువంటి స్కీమ్స్ కానీ అయితే రాజకీయ కారణాల వల్ల, ఇప్పుడు చూడండి మీరు మా తెలంగాణలో ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటిదాకా నేను మాట్లాడుతూ వేరే వేరే టీవీలో మాట్లాడుతూ నేను యూరియా కష్టాలు 2 రాష్ట్రాలలో యూరియా కష్టాలు అనేటివి చాలా ఉన్నాయి. అయితే మీరు ఇప్పటిదాకా అంటుండే ఈ పురుగు మందులు కానీ అదేవిధంగా రైతుకు ఉపయోగపడే ఇవన్నీ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అన్ని ఎక్కువ శాతం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకే దానిపైన జిఎస్టీ అనేది కొద్దిగా పెంచడం జరిగిందని నా అభిప్రాయం. అయితే ఈ ఫసల్ బీమా కావచ్చు, ఏదన్నా స్కీమ్ కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది. అది ఒక మంచి ఉద్దేశంతోనే రైతులందరికీ ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కల్పిద్దాం అనే ఆలోచనతో కేంద్రం ఇది పెట్టడం జరిగింది. దాని ఫలితాలు రైతులకు అందుతలేవంటే 100కు 100% జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ ఆశ్రయించవచ్చు. ఇది దానిలో సపరేట్ కాలమే పెట్టడం జరిగింది. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఒక సపరేట్ కాలమే. ఇది డెఫినెట్లీ ఒక హ్యూమన్ రైట్ వయలేషన్. అదేవిధంగా మీరు ఏ రైతన్నా అతనికి ఫసల్ బీమా రాలేదు, లేకుంటే అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కేవలం అంటే ఈ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి పడదు కాబట్టి, అంటే ప్రతిపక్షంగా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో, అదేవిధంగా ఆ రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంగా ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లు అనేటివి మేము అనౌన్స్ చేయము. అదేవిధంగా ఆ స్కీమ్లలో రైతులకు బెనిఫిట్ అనేది కలిగియడం అంటే కుదరదు. చట్టము 100కు 100% రైతులకు ఎవరికైనా అట్లాంటి ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ వాళ్ళు జోక్యం చేసుకుంటారు అనేది చట్టం చెప్తుంది. అదేవిధంగా మొన్న యూరియా క్యూలో మహబూబాబాద్ లో ఒక అజ్మీరా లక్య అనే రైతు పాపం ఆయనకు పెరాలసిస్ వచ్చి 67 సంవత్సరాల ముసలాయన పాపం దీంట్లో క్యూలో నిలబడితే మహబూబాబాద్ లో ఎటువంటి ఇప్పుడు వికలాంగుల సంక్షేమ చట్టం ఉంటుంది, ఇప్పుడు అది వస్తలేదు అనుకోండి, యూరియా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కనీస బాధ్యత అది. అయితే నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద కేసు కట్టడం కోరడం జరిగింది. అదేవిధంగా అతను కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది కోరడం జరిగింది. ఇట్లాంటి అంశాలు ఏమైనా ఉంటే మీరు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి కానీ తీసుకుపోవచ్చు. ఒక సపరేట్ కాలమే పెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఈ బీమా కానీ లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఉచితాలు కావచ్చు, లేకుంటే సబ్సిడీ కావచ్చు, లేకుంటే బీమా కావచ్చు, ఇటువంటి ఏమైనా అందకపోతే అందించుటలో అవాంతరాలు అనేటివి ఏర్పడితే రాజకీయ కారణాల వల్ల కానీ ఏమైనా కారణాల వల్ల కానీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ కేంద్ర మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్స్ కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు. వారు తప్పకుండా జోక్యం చేసుకుంటారు. ఓకే. అయితే రామారావు గారు మరొక కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు భీమవరం నుంచి. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఇప్పుడు పొలం సమస్య చెప్తారు కదా సార్. చెప్పండి. అదే మాకు డీ ఫారం పట్టా ఉందండి, ఆసంట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, అయోధ్యలంక. అది మా నాన్నగారు ఎప్పుడో మేము చిట్టవరం వచ్చేసండి, మాకు 20 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చేసాను నేను. మా నాన్నగారు ఏదో కింద మీద పడి అమృషిని ఏదో కింద మీద పడుతున్నారండి వాళ్ళు, మా అమ్మగారు మా నాన్నగారు. అది మా అమ్మగారు కాలం చేశారండి. అప్పుడు మొన్న 2003లో వెళ్ళి నేను దింపు తీసామండి. అతను ఈ వర్క్ చేసుకుని అతను అది మాకు ఇచ్చాడు అలాగని చెప్పి అర్థం వేసండి. అప్పటి నుంచి అల్లరి చేస్తున్నాడండి. అల్లరి చేస్తే నేను ఏం చేశానంటే కోర్టుకి వేసామండి, సివిల్ కోర్టుకి వేసానండి. హలో చెప్పండి. సివిల్ కోర్టుకి వేస్తే సివిల్ కోర్టు 2 సంవత్సరాలు బట్టి అలా దింపాగిపోయిందండి. నేను వెళ్తా, కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి నాకు, వెళ్తా ఉంటే వాళ్ళ ఏదో అర్థం వేసి ఆడవాళ్ళు వస్తాం అర్థం వేయడం అలా జరుగుతుందండి. జరుగుతుంటే మొన్న ఏం చేసాను, జనం తీసుకుని వెళ్ళి మొన్న ఒక 8 నెలలు అవుతుందండి. తీస్తే అర్థం వేసండి ఎస్సీలు అతనికి అప్పు చెప్పారండి. అతను ఏం చేశారంటే మేము ఇక్కడ ఉంటున్నామండి, ఎస్సీలు అతను ఏం చేస్తున్నాడో దౌర్జన్యంగా దింపు తీసేసండి. కోర్టులు ఇండియేషన్ ఆర్డర్ ఉండగా కూడా అల్లరి చేస్తున్నాడు అండి. మీకు వస్తే నేను అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు. అది ఏం చేయాలి ఏంటి అని తెలుసుకున్నామనండి సార్. ల్యాండ్ ఎంత అండి? అది ఎకరం 46 సెంట్లు అండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్నీ ఉన్నాయి సార్. కోర్టుకి అన్ని ఇచ్చాను సార్. ఆన్లైన్ అంటున్నాను, అడంగులు కూడా ఇచ్చానండి, పాస్బుక్ ఇచ్చాం, పన్ను రసీదులతో సహా ఇచ్చానండి. ఏ కోర్టులో వేసారండి? అది పాలకొల్లు అండి, సివిల్ కోర్టు. తర్వాత ఏమన్నా అంటే తీర్పు ఇవ్వడం జరిగిందా కోర్టు? ఇవ్వలేదండి. ఇంకా కేసు నడుస్తుంది? ఇంకా కేసు నడుస్తుందండి. మాకు అన్ని ఇస్తున్నారండి. మామూలుగా ఇది ఇస్తారు కదండి ఫారం, అది తీసుకుని వెళ్ళి అది తీసుకుని చూపెట్టుకుని మీరు తీసుకోండి దున్నుకోండి అని చెప్పేసి మన లాయర్ గారు చెప్తున్నారండి మాకు. కానీ జరగనిస్తలేదండి మాకు, అలాగే ఆగిపోతుందండి. మొన్న మాత్రం ఇప్పుడు ఒక 8 నెలలు బట్టి 3 దింపులు బట్టి ఇంకొక అతను ఎస్సీలు అతను గన్నవరం మండలం అండి అతను. ఇక్కడ కూడా కదా, పశ్చిమ గోదావరి జిల్లా కాదండి, తూర్పు గోదావరి జిల్లా. అతను వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. ఓకే. అసలు మీ మండలం కూడా కాని వ్యక్తి కాదండి. అతను అలాంటివి చేస్తూ ఉంటాడండి. ఈ వరకు నుంచి చిన్నప్పటి నుంచి ఆయనకి రెవల్యూషన్ చేయటం అవన్నీ 10 మందిని వేసుకుని ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఏమన్నా రిస్కుల్లో ఉన్నాయి ఇలా తీసుకుని తినడం అలవాటు అండి. అది అలా చేస్తున్నాడండి. మా లాయర్ గారిని అడుగుతుంటేనేమో కోర్టు ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటేనేమో అది సివిల్ అండి అంటున్నారండి. ఆయన పట్టించుకోవట్లేదండి. మీకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందా అండి? ఇచ్చింది సార్. ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నదా మీకు? ఉందండి సార్. ఇంజంక్షన్ ఆర్డర్ ఉంటే ఆర్డర్ 39 రూల్ 2A అని ఉంటుందండి పిటిషన్. అయితే ఇంజంక్షన్ లో మేము మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ అడగచ్చు మీరు. 2A అని ఉంటుంది, ఆర్డర్ 39 రూల్ 2A. అయితే మీరు ఆ పిటిషన్ మీ అడ్వకేట్ గారితో చెప్పి ఆ పిటిషన్ వేపియండి. ఆ పిటిషన్ వేపిస్తే ఇంజంక్షన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అతని మీద చర్యలు తీసుకోవచ్చు. అదే విధంగా SC చట్టం కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి లేదు. అది వాళ్ళకు ఒక రక్షణ కల్పినీకి ఆ చట్టం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. తప్పకుండా తప్పుడు కేసులు పెడితే మాత్రం అతని మీదనే తిరిగి మీరు కేసు పెట్టే అవకాశం ఉంటుందండి. మీరు రూల్ 2A కింద పిటిషన్ వేయండి మీకు ఆ కోర్టులో.
సేమ్ ఆర్డర్ 39 రూల్ 2A వేస్తే మీకు కోర్టు రక్షణ కల్పిస్తుంది. అంటే పోలీస్ వాళ్ళకు డైరెక్షన్ ఇస్తుంది, మీకు రక్షణ కల్పియండి, మీ భూమిది పోనీకి, లేకుంటే మీ భూమి దున్నుకోనికి ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళ నుండి మీకు రక్షణ కల్పిస్తుంది కోర్టు. మీరు అట్లా చేసుకోవచ్చండి. ఓకే.